ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు దినాన మీ మాటలు వినాలని ఎంతమంది అయితే ఆశతో ఎదురు చూస్తా ఉన్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క ప్రభు దినాన మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నా. అయితే ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారు, ఆయనను అంగీకరించిన వారు మరికొన్ని మాటలు తెలుసుకోవాలన్న ఆశతో మరి ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు ఈ మాటలు తీసుకొస్తా ఉన్నా. బైబిల్ చెబుతా ఉంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. నిజమే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఇదే బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. సో అందరూ కూడా సర్వమానవాళి పాపమును చేసి దేవుని యొక్క మహిమను పొందలేని మరి పరిస్థితిలో ఉంటా ఉన్నారు. అయితే పాపం చేసిన మానవుడు ఏం చేస్తే దేవుని ద్వారా మేలు పొందుకోగలుగుతాడు అన్న విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఒక 3 విషయాలను మీ మధ్యకి తీసుకురావాలని ఆశపడతా ఉంటున్నా. మొట్టమొదటిగా మనం చూస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సో పాపం చేసిన మానవుడు చేయవలసిన పని ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎవరైతే ఆయన దగ్గర పాపములను ఒప్పుకుంటారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే క్షమిస్తా ఉంటున్నాడు. సమస్త పాపములను ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సో మొట్టమొదటిగా మనము ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. రెండవ విషయంలోకి వెళ్దాం. రెండవ విషయంలోకి మనం వెళ్తే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సో మరొకటి మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏంటి అంటే ఆయన ప్రభువని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపాడని మనము మన హృదయమందు విశ్వసించినట్లయితే, అక్కడ ఒప్పుకుంటే పాప క్షమాపణ లభిస్తా ఉంది. ఇది ఒప్పుకుంటే దేవుడు మనలను రక్షిస్తాడు. భయంకరమైన ఆరని అగ్నిగుండం నుంచి, నరకము నుంచి దేవుడు మనలను రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి పాపులముగా ఉంటున్న మానవాళి చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర ఒప్పుకోవలసిన వారుగా ఉన్నారు. వారి యొక్క పాపముల విషయమై, దేవుని విషయమై ఒప్పుకోవలసిన వారుగా ఉన్నారు. కానీ చాలా మంది ఒప్పుకోకుండా కప్పుకుంటున్న వారిగా ఉన్నారు. అందుకనే ఈ లోకంలో ఇంకా కూడా మరి పాప క్షమాపణ లేనివారు, ఇంకా కూడా రక్షింపబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఓ యొక్క పాపాన్ని, అవిధేయతను, అతిక్రమాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటూ, దాచుకుంటూ, సమర్థించుకుంటూ జీవిస్తూ ఉంటున్న అనేక మంది ఉన్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఏ విధమైన మార్పు, ఏ విధమైన అభివృద్ధి వారి యొక్క జీవితాలలో లేకుండా అలాగే నాశన వైపుకు పరుగులు తీస్తుంటున్న వారిగా ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడతా ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, నీ అవిధేయత, నీ అతిక్రమాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? ఒకవేళ నువ్వు దాచిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ విధమైన అభివృద్ధి కనబడదు, నీ జీవితంలో ఏ విధమైన మేలు నువ్వు నోచుకోలేవు. అదే దేవుని దగ్గర నువ్వు వాటిని ఒప్పుకున్నట్లయితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే
ఆ దేవాతి దేవుని ద్వారా నీవు కనికరము పొందుకుంటావు. నీవు కనికరం పొందు. మనం ఒప్పుకునే విషయాలు ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన వాటిని ఒప్పుకుంటూ, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటూ, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుకుంటూ, ఆయన ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే, ఆయన నిన్ను క్షమించడానికి, ఆయన నిన్ను వర్ధిల్లింపజేయడానికి, అలాగే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి తలలు వంచి ప్రార్థన చేసుకొని, నీలో దేవుడు నీకు చూపిస్తూ ఉంటున్న పాపాలు, అవిధేయత, అతిక్రమాల విషయమై దేవుని పాదాల దగ్గర ఒప్పుకో. దేవుడు సహాయం చేయడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఒప్పుకుంటే మాకు వచ్చే ప్రయోజనం ఏంటో మీరు చెప్పారు నాయన. మేము ఒప్పుకుంటే మా పాపాలు క్షమాపణ, మేము ఒప్పుకుంటే మాకు రక్షణ, మేము ఒప్పుకుంటే మా మీద మీ కనికరము మేము చూడగలుగుతాము. కాబట్టి ఎవరైతే ప్రభా వారి పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నారో వారిని క్షమించమని, వారిని రక్షించమని, వారి మీద కనికరాన్ని చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.